నమస్తే. నమస్తే. ఏం పేరు? చిరంజీవి. చిరంజీవి. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. అగ్రికల్చర్. హ్మ్. సరే. సో, ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? కేసీఆర్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది? ఏమనుకుంటారు? 2 రెండేనే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకొచ్చింది. హ్మ్. ఈ హామీలు నెరవేర్చాలంటే వాళ్ళతోని అయ్యే పని గాదు. 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు. ఆ! అది అయ్యే పని గాదు వాళ్ళతోని. ఆల్రెడీ ఒకటి చేసిర్రు గదా! ఏం జేసిర్రు? అడ్డమైనది అదేంది బస్సు ఫ్రీ అని పెట్టిర్రు. ఆడోళ్ళే తన్నుకుంటారు విపరీతంగా. మరి ఆ బస్సు అడ్డమైన ఎక్కాలంటేనే భయమైతాంది. వాళ్ళే వాళ్ళే తన్నుకుంటారు. వాళ్ళు తన్నుకొని మన మీద ఎక్కడ పడతారు అని భయమైతాంది. ఆ! అదే అది వేస్ట్ పథకం. ఆ! అది ఆడోళ్ళు కూడా మెచ్చుకుంటలేరు. వాళ్ళు ఆ ఫ్రీ ఏ పథకం అయితే ఎవరి గురించి అయితే పెట్టిరో వాళ్ళు కూడా ఇది మంచి పథకం అని మెచ్చుకుంటలేరు. బస్సు పాపం ఆడోళ్ళు కనబడితే బస్సు కూడా ఆపుతలేరట కదా! అస్సలే ఆపుతలేరు. ఇంకా హైదరాబాద్ లో మగవారికి మాత్రమే ప్రత్యేకమైన బస్సులు పెట్టే పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. ఆ! గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అది కూడా అంతే. ఆ! ప్రజలను మోసం చేసింది. ఆ! 10 ఏళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకున్నారు. ఆ! వాళ్ళ జేబులు మాత్రమే నింపుకున్నారు. వాళ్ళు మాత్రమే కోటీశ్వరులు అయ్యారు. అదేందే ఇప్పుడు కేసీఆర్ పాలన మంచిగున్నది. మళ్ళా బాపే కేసీఆర్ రావాలా? మళ్ళా సీఎం ఆయనే కావాలా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదట. వాళ్ళ బొంద వాళ్ళేమత్తారు. ఆ? వాళ్ళు వీళ్ళు కూడా 6 నెలల్లో వీళ్ళు కూడా కూలిపోతారు. 6 నెలలు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆ బీజేపీ పార్టీ ఉంటేనే ప్రజలకు ఏమన్నా న్యాయం జరుగుతుంది తప్ప వీళ్ళిద్దరు కూడా దొంగలే. అంటే అడ్డగోలుగా హామీలు, ఈ హామీలు నెరవేరితే కాదు. ఈ 6 హామీలు అవి అడ్డగోలు హామీలు, అడ్డమైన హామీలే అవి. వాటితో అయ్యేది కాదు, పోయేది కాదు. మహిళలకు 2500 తులం బంగారం ఎప్పుడు చేస్తాడు ఇంకా? అదంతా వట్టి ముచ్చట. నేను ఇక్కడ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే మీకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏమైంది రుణమాఫీ? ఇప్పుడు 2 నెలలు వెళ్ళి 3 నెలలు అవుతుంది. రైతు బంధు ఎక్కడ 2 ఎకరాల దాకా పడ్డది. మేము 4 ఎకరాలన్నర ఉన్నది మాకు ఇంకా పడడం లేదు. మేము పంట వేసి కూడా 2 నెలలు అవుతుంది. యాసింగ్ పంట ఇంకెన్నడూ ఎత్తాడే? ఎందుకు మరి అవి వచ్చి దేనికి? పంటకు పెట్టుబడి సాయానికే కదా ఇచ్చేది. మరి దేనికోసం? ఇంకా 2 నెలలు అవుతుంది చేపెట్టుడే. ఆ కరెంట్ అన్నాడు. కరెంటు కూడా 18 గంటలు కూడా కరెక్ట్ గా వస్తలేదు. 24 గంటలు పాపం అది పోని 18 గంటలు కూడా సరిగ్గా కరెంట్ వస్తలేదు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ మంచిగా ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు ఇక్కడ కరెంటుకి ఇబ్బందే ఉన్నది. గజ్వేలు, సిరిసిల్ల అటు మాత్రమే 24 గంటల కరెంట్ వచ్చేది. ఎందుకంటే అటు మా చుట్టాలన్నారు, మేము అడిగేది అప్పుడప్పుడు. వాళ్ళ నియోజకవర్గం అటు ఉండేది మాకు అప్పుడు అంతే కరెంటుకు. ఇప్పుడు కూడా అదే ఇబ్బంది జరుగుతా ఉన్నది. పంటలు ఎండిపోతున్నాయి చూడండి, చాలా పంటలు ఎండిపోతున్నాయి కరెంటు లేక. సరే, బాయిల కరెంట్, ఇంట్లో కరెంటు కూడా ఇంకా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ 2 నెలల కాంచెలు అయితే ఇంట్లో కరెంట్ ఎప్పటికే పోతుంది. అంతే. ఇంట్లో కరెంట్ ఉండడే లేదు. ఈ తుంటెత్తేసి ముద్దెత్తుకున్నామే, ఏం లేదు. అదో తుంట, అది తుంట బరువు అవుతుందని ఎత్తెత్తే ఇంకా మొద్దు. ఎండాకాలం ఎందుకంటే ఇన్వర్టర్ తీసుకొచ్చుకున్న రాజ్యం ఉండే. ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి ఆ పరిస్థితులే అవుపడతాయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అంటాం, స్కాములు చేసే కాంగ్రెస్ ఇది. దీంతో అయ్యేది ఉండదు, పోయేది ఉండదు. అదే ఇప్పుడు కంచెలు పెట్టుకుంటే అక్కడ ప్రగతి భవన్ ముందట ఈయన అవన్నీ తీసి ప్రజాపాలన పెట్టిండు కదా. వీళ్ళు ఆ గెలిచిన రోజు ఏదో సంబరానికి ఆ కంచెలు గులగొట్టిరు, మళ్ళీ తెల్లారి బారికేట్లు అని పెట్టిరు. వీళ్ళది ఇప్పుడు ఏమి లేదు, అంతే. వీళ్ళ బారికేట్లు పెట్టిరు అంతే. అథవా కేసీఆర్ ప్రభుత్వంలో కంచెలు ఉండే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బారికేట్లు వచ్చినాయి అంతే.